పాయిగ్రావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలెదుటకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రత్యక్షంగా వారి ఇంట్లోకి వెళ్లడం విశేషంగా నిలిచింది. పింఛన్ల పంపిణీ సందర్భంగా గ్రామస్తుల జీవనశైలిని పరిశీలించి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. ఆమె అందరితోనూ స్వచ్ఛమైన స్నేహభావంతో మెలిగి ప్రజల మన్ననలు పొందారు. చాలా కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మన ఎన్డీఏ కూటమి మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరందరూ కూడా దానికి సహకరించండి. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు అన్ని బాధ్యతలు మేము తీసుకుంటాం. మ్యాచింగ్ గ్రాంట్స్ లో కూడా ఉన్నాయి. ఎప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు మనం జరగకపోయినా ఇప్పుడు కూడా మనం అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోని కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎప్పటి నుంచో నాకు రాంభద్రాపురం మన చిన్న రాంభద్రాపురం దానికి రోడ్ లేదు. నేను ఆ ఊరికి క్యాంపెయినింగ్కి వెళ్తే ఏ గుమ్మ వెళ్ళినా ఏం చెప్పేవారు తెలుసా, బొట్టు పెట్టేవారు నాకు మా ఊరు రోడ్ అయ్యమ్మా అని. అంతమించి ఏమి అడగలేదు వాళ్ళు. మళ్ళీ ఇంకో గుమ్మలోకి వెళ్ళి ఒక బొట్టు పెట్టేవారు రోడ్ అయ్యమ్మా అనేవాడు. ఇంకేం అడగ మాకు ఒక రోడ్ వేసి పెట్టండి అన్నారు. ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రతిదీ కూడా నేను చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. కాబట్టి కొంచెం మీరు కూడా నాకు అవకాశం ఇవ్వండి, సహకరించండి. మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి వస్తూనే ఉంటాను మీ దగ్గరికి. దయచేసి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉండే మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకొక వినపు అండి, మీ ఉద్దండపురం నాకు స్ట్రెచ్ అంటేనే భయం. మాక్సిమం ఎక్కువ యాక్సిడెంటల్ జోన్ కూడా అది. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ స్టాప్ బోర్డ్స్ మాత్రం కంపల్సరీ పెట్టించాను. స్టాప్ బోర్డ్స్ పెట్టించు. ఒక సీసీ కెమెరాస్ పెట్టించారా? ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయా? సీసీ కెమెరాస్, స్టాప్ బోర్డ్స్ డెఫినెట్ గా పెట్టించండి. ఈ లైట్ అని పెట్టించారా, సిగ్నల్ లైట్ అని పెట్టించారా? అక్కడ దయచేసి పాటించండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, హైవే మీద ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మా పిల్లకాయలకి, మా తమ్ములకి హెల్మెట్లు పెట్టుకొని నడపండి అయ్యా వాళ్ళు. తర్వాత మేడం గారు హెల్మెట్ కి డబ్బులు రాశారండి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వారి భర్త రమేష్, తనతో పాటు ఇద్దరు కౌన్సిలర్పై దాడికి ప్రయత్నించారని టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీల అవినీతిపై చర్చ జరుగుతుండగా తాడిబోయిన రమేష్ దూసుకువచ్చి దూషించారని, చంపుతానని బెదిరించారని టీడీపీ కౌన్సిలర్ అరుణ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయ విషయం. ఇటీవల చెరుకులో నిర్వహించిన వైద్య శిబిరంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న 214 మందికి శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది అనేక కుటుంబాలకు కొత్త ఆశను కలిగించింది. అది వాడండి, ఒక్క వారంకి వాడండి, దాన్ని ఆపేసాను అంటే ఇది కంటిన్యూ వేసుకోవాలి. అది చెప్తాను అలా రాసిస్తాను. వేరే ప్రాబ్లం లేదు. కింద చూడండి, పైకి చూడండి, పైకి ఈ సైడ్ చూడండి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుమిరి మండలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పవిత్రమూర్తి అహిలాబాయ్ హాల్కర్ 300వ జయంతి వేడుకలు గరుగుపిల్లి మండల అధ్యక్షులు పెదిరెడ్డి
అశోక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ అహల్యాబాయ్ హాల్కర్ జీవిత విశేషాలు, పాలనా నైపుణ్యం మరియు సేవా నాయకత్వం, సుపరిపాలన, దూరదృష్టి విధానాలు సమకాలీన భారత్కు స్ఫూర్తిదాయకమన్నారు. సేవాధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక కృషి గురించి మరియు న్యాయం, సామాజిక సంస్కరణలో మహిళా సాధికారత విధానాల గురించి ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట శ్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పారని తెలిపారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయ్ హాల్కర్ విమానాశ్రయంగా నామకరణ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొత్తకోట తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ నాయుడు, సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోర్ల బానోజీరావు, కొమరాడ మండల అధ్యక్షులు ద్వారపరెడ్డి సురేష్, గరుగుమిల్లి మండల మాజీ అధ్యక్షులు శంకర్రావు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే శ్రీ తారకేశ్వర ఆలయం, గంగాజీ అహల్య ద్వారకేశ్వర ఆలయం, గౌతమేశ్వర ఆలయం, అలాగే ఆలయ స్నాన ఘట్టాలన్నీ కూడా కాశీలో ఉన్నవన్నీ కూడా వారే చేశారు. మణికర్ణిక ఘాటు ఆమె నిర్మించింది. దశాశ్వమేధ ఘాటు ఆవిడే. అహల్య ఘాట్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? వారణాసి కాశీలో అహల్య ఘాట్ కూడా ఆమె పేరు మీద ఒక ఘాట్ ఉంది. ధర్మశాలలు సౌరాష్ట్రంలో సోమనాథ్ ఆలయం ఆవిడదే. కేదార్నాథ్ ఆలయం ఆమె కట్టింది. ప్రయాగలోని ఉద్యానవనం, గోరువెచ్చని నీటి కుండ ఒకటి ఉంటుంది అక్కడ ప్రయాగరాజ్లో, అది కూడా ఆమె నిర్మించింది. అలాగే బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి, విశ్వనాథ్, అన్నపూర్ణ, భైరవ దేవాలయాలు, అనేక ధర్మశాలలు కూడా ఆమె నిర్మించారు. హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి కుషావర్త ఘాటు భారీ ధర్మశాలను కూడా ఆమె నిర్మించారు. ఋషికేశు ఇంకా అనేక దేవాలయాలు, శ్రీనాథ్జీ మరియు గోవర్ధన రామ ఆలయాలు కూడా ఆమె నిర్మించింది. అలాగే శ్రీశైలం మల్లికార్జున దేవాలయం ఇందాక చెప్పాను కదా, అది కూడా ఆమె. ఎల్లోరాలోని భువనేశ్వర ఆలయం, ఎల్లోరా దగ్గర ఉన్న భువనేశ్వర ఆలయం కూడా ఆమె నిర్మించింది. ప్రయాగ దగ్గర ఉన్న విష్ణు దేవాలయము, పుష్కరంలో ఉన్న గణపతి దేవాలయం, రామేశ్వరంలో ఉన్న హనుమాన్ దేవాలయం, రాధాకృష్ణ ఆలయం, ధర్మశాల బావులు అన్ని కూడా ఆవిడే. అలాగే ఓంకారేశ్వరు, మమలేశ్వరు మహాదేవు, అమలేశ్వరు, త్రైంబకేశ్వరు, గౌరీ సోమనాథ్ ఆలయాలు, ధర్మశాలలు కూడా ఆమె నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నాసిక్ పర్లి వైద్యనాథ్ దేవాలయం. కోవూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేతృత్వంలో కోవూరు పట్టణంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. లేంది, దొంగతనాలేంది, దోపిడీ లేంది, అరాచకమేంది, మోసాలేందని చెప్పి అడిగితే కాసుకో చూసుకో అంటున్నారు. ఏం కాసుకోవాలో ఏం చూసుకోవాలా? అధికారం మీ చేతిలో ఉంది. ప్రజలకి మంచి చెడు, అధికారం, అభివృద్ధి, సంక్షేమం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీ బాధ్యత మర్చిపోతే మీ ఫీజులు పెరిగేసే రోజు దగ్గర పడ్డాయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మేము ప్రజల కోసం, జనం కోసం, పేదల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాము. ప్రజలకు దగ్గర అవుతాము, ప్రజల మెప్పు పొందుతాము, మళ్ళా ప్రజలు తిరిగి ఆశీస్సులు పొందుతాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటటువంటి ఎన్నుపోటు దినోత్సవాన్ని, 4వ తేదీ జరగబోయేటటువంటి ఎన్నుపోటు దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మా న్యాయవాదులందరూ కూడా సహకరిస్తారు. మా కార్యకర్తలకి, నాయకులకి మేము ఎన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. గన్నవరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రాధాన్యత చూపుతోంది. ఈ క్రమంలో విజయవాడ రూరల్ మండలం అంబాపురం పినైరవరం గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు మండల పరిషత్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఉదయం గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ 2 గ్రామాల్లో 90.25 లక్షల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించారు. మనతో నడిచే
ముమ్మిడివరం మండలంలోని సిహెచ్ గుండేపల్లి గ్రామాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి తెలుగుదేశం పార్టీ నేతలను ఆప్యాయంగా పలకరించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, చైతన్యరాజు, చిక్కాల రామచంద్రరావు, పేరాబత్తుల రాజశేఖర్ తదితర నాయకులు హాజరయ్యారు. పార్టీ ఐడి కార్డుని రిమైనింగ్ పీపుల్స్ కూడా లోపలికి అలౌ చేయండి సార్. చెబుతా. అయితే సెక్యూరిటీ నిమిత్తం మనకు కొన్ని అంశాలు ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మనం కొంతమంది పాత్రికేయ మిత్రులకి అలౌ చేసాము. బతకాలి, ఓ ఫోటో ఉంటే ఓ ఫోటో ఉండదు. పిల్లలు అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఇక్కడ ఉన్నారమ్మా పిల్లలు ఇటు రండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా. మీరు రండమ్మా. హాస్టల్ వేసాను. ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదాము. డాక్టర్ కావాలి. పోతావా? చదువుతావా బాగా? ఏంటి స్ఫూర్తి ఏంటి నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. దగ్గర పెట్టుకో. అటు వచ్చడం అటు చూసి మాకు చదువుకుంటున్నావు కదా బాగా. ధైర్యంగా ఉండాలా. మాట్లాడు. దగ్గర పెట్టుకో. మైక్ పెట్టు. ఏంటి ఆ డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? IPS. ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు IPS కావాలని? ఎందుకు ఆలోచించావు? కాదు పోలీస్ కావాలనుకున్నావు కదా, ఎందుకు అనుకున్నావు? ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు. మీ అక్క డాక్టర్ కావాలనుకున్నది, నువ్వు పోలీసు కావాలనుకున్నావు. కారణం ఏంటి? అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చనా? అంతేనా? అమరావతిలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచి ఆయనపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నారని ఆరోపించారు. వంశీపై కేసు మీద కేసు నమోదు చేసి బెయిల్ వస్తుందంటే వెంటనే మరో కేసుతో కస్టడీకి తీసుకుంటున్న తతంగాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకొస్తే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీని వదలం, జగన్ వదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా చేస్తాం, చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పిన అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడో, ఇవాళ అరచేతిలో వైకుంఠం చెప్పించి తేనె మాటలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో దక్షిణ భారత జోన్కు చెందిన రాష్ట్రాల గిరిజన అభివృద్ధి సదస్సు ఘనంగా జరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీఎం జన్మన్ మరియు ధర్తి ఆబ్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ వంటి కేంద్ర ప్రభుత్వాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
This one area, starting from let's say from housing to nutrition to irrigation to electricity to all those things. Ultimately, all these things have a direct impact on the livelihood of the poorest of the poor. So today it is a fact. And with only museum and again people won't come, so we wanted to give it a modern touch. So there is a lot of vacant place around the museum, sir. Madam. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ జానపద సంగీత విద్వాంసురాలు శ్రీమతి పద్మజ విశ్వాస్ జానపదం సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యాక్టర్ సుమన్, ఐపీపీ ఎస్ సౌమ్య, మిశ్రా ఐపీఎస్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. మాకు డాక్టర్ సౌమ్య మిశ్రా గారిని సత్కరించవచ్చు. తర్వాత రఘుశ్రీ గారు సత్కరించవలసింది. సమర్థవంతంగా సభను నిర్వహించిన మా లంకా లక్ష్మీనారాయణ. Look forward, we have to support. I'm not talking politically, but one person today is having a very big challenge. Prime Minister Modi Garu is having a very big challenge, not only in one place, in all the states. There are so many people against him. They don't realize we are fighting a very big issue. So మనం ఏంటంటే ఈ మిగతా విషయాలను పక్కన పెట్టి we have to support the Prime Minister Modi Garu. నమస్కారం అండి అందరికీ. నా పేరు పద్మజ విశ్వాస్. ప్రముఖ డివోషనల్ అంటే భక్తి సంగీతం అలాగే సాంప్రదాయ జానపద సంగీతంలో నేను నేర్చుకున్నాను. ఇది కాకుండా నేను క్లాసికల్ కూడా సర్టిఫైడ్ క్లాసికల్ సింగర్ని కూడాను. ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటిదాకా దేశ విదేశాల్లో అంతా కూడా. ఈ అవకాశం అనేది నాకు దొరకడం, సంధ్యారాణి గారు, పాలపర్తి సంధ్యారాణి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అనుకోవాలి ఇది నాకు. ఎందుకంటే ఆవిడ సడన్గా నాకు కాల్ చేసి మీ ప్రోగ్రాం పెడుతున్నా అన్నారు. దానికి నేను చాలా అది సంతోషిస్తూ అలాగే ఆశ్చర్యకరంగా ఉండింది నాకు. ఆవిడ నాకు ఈ అవకాశం ఇవ్వడం, అదే తంతు ఇంకా నేను కూర్చొని దీనికోసం ప్రిపేర్ అవ్వడం అనేది ఆవిడ నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇచ్చారని అంటున్నా. నేను ఇందాక కూడా సభాముఖంగా నేను తెలియజేశాను, ఈవిడ నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను స్టేజ్ ప్రోగ్రామ్ అనేది, ఇంత భారీ ప్రోగ్రామ్ అనేది సడన్గా ఒకటేసారి చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక ఇక్కడి నుంచి నాకు ఇదొక పెద్ద ఎంకరేజ్మెంట్ అని చెప్పాలి. ఆవిడ నాకు ఒక మోటివేషన్ అని చెప్పాలి. సంధ్యారాణి గారు నాకు గత 8 సంవత్సరాలుగా పరిచయము. ఆవిడకి నాకున్న సాన్నిహిత్యంతో ఆవిడ సడన్గా నాది ప్రోగ్రాం పెట్టడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీడియా వాళ్ళందరికీ కూడా నా అనేక కృతజ్ఞతలు, వందనం కూడాను. నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని డీజీబీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న బ్యాంక్ ప్రస్తుతం కృష్ణారెడ్డి కాలనీలో హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలోకి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సమత, చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. ఆపసృజంసు స్నిగ్ధాని చిక్కేత ఇది విశ్రుతాన్ ఋషయస్తే महालक्ष्मी संपूर्ण योग्यता फलसिद्धिरस्तु तथास्तु शुभं शुभमस्तु. నారాయణఖేడ్ బ్రాంచ్ నూతన భవనం ప్రారంభించడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ 40 సంవత్సరాల క్రితం 1985 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది బ్రాంచ్. ఈ 40 సంవత్సరాల్లో డిపాజిట్స్ 48 crores, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్
122 crores ఆల్మోస్ట్ 170 కోట్ల వ్యాపార లావాదేవీలు ఈ బ్రాంచ్ నుంచి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసి ఈ శాఖ ఈరోజు కొత్తగా ఓపెన్ చేయడానికి ముందు పాత బిల్డింగ్లో ఉండేది. అక్కడ కస్టమర్స్కి ఖాతాదారులకి అంత సౌకర్యంగా లేకపోవడం వలన మనం ఇక్కడ కొత్త భవనానికి యాక్చువల్గా ఈరోజు మార్చడం జరిగింది. సో మీ అందరి సహకారం వల్ల ఈ బ్రాంచ్ 170 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ డిపాజిట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, మన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మిగతా అన్ని బ్యాంకుల కంటే, కమర్షియల్ బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటే కూడా డిపాజిట్స్ మీద మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాం. సో మీరు మా మనవి ఏంటంటే, హుస్సేన్ సాగర్ లేఖ వేదికగా గత 4 రోజులుగా జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఆసియన్ రోయింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సిసి సింగ్ దేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద మద్దతు ఇస్తుండగా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ వేదికగా ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యాన్ని చాటుతోందని పేర్కొన్నారు. రోయింగ్తో పాటు ఇతర వాటర్ స్పోర్ట్స్ కోసం కూడా తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. Won the 2 gold medals from Haryana. Mr. Gursevet from Telangana Rover won the 2 gold medals. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. To this event, 3 cheers for Ismail Beg. Hip hip! Hip hip! Thank you. Memento to Ravindra Garu, Deputy Director. Awarding. సబ్ జూనియర్స్ నేషనల్ ఈవెంట్స్ ఏదైతే కాంపిటీషన్, గ్రోయింగ్ కాంపిటీషన్స్ అవుతున్నాయో పెద్ద ఎత్తున గత 5 రోజుల నుంచి చాలా 25 స్టేట్ల నుంచి అందరూ కూడా హుస్సేన్ సాగర్ లో జరగడం జరిగింది. ఈ యొక్క నేషనల్స్ కి 350 దాకా రోవర్స్ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఆశీర్వాదంతో ఈ యొక్క క్రీడలను తెలంగాణలో ప్రోత్సహించే విధంగా ఈ యొక్క నేషనల్స్ జరిగినాయి. ఈ యొక్క నేషనల్స్ ఎంత అద్భుతంగా జరిగినాయి అంటే వివిధ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో